వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. పప్పు చేస్తున్నాను. మట్టికాయలు గోగాకు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తర్వాత గింజలు, తెల్లగడ్డ పాయలు, కరివేపాకు, ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా ఇలా వేయించుకోవాలి. చూడండి, తిప్పుకుంటూ వేయించుకోవాలి. జీలకర్ర, సాసవులు కూడా వేసాను చూడండి. తర్వాత గింజలు, మట్టికాయ ముక్కలు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా మట్టికాయ ముక్కలు కూడా బాగా ఏగేట్టుగా వేయించుకోవాలి. చూడండి, మిరపకాయలు వేసుకోవాలి. తగినన్ని. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా వేగినాక టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా బాగా వేగాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు అయితే 2 టేబుల్ స్పూన్ వేసాను నేను, ఎందుకంటే గోగాకు ఇస్తాను అందుకే వేసాను. పసుపు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా అని వేసాను. చూడండి, చక్కగా ఇలా వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయాయి. చూడండి, ఇప్పుడు గోగాకు వేసుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. గోగాకు కూడా చక్కగా వేగిపోయింది. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు తర్వాత ఆవిరి పోయాక చూడండి చక్కగా ఉడికిపోయింది. ఉడకాలి. చూడండి, పప్పు గుత్తితో కచ్చా పచ్చగా రుద్దుకోవాలి. ఎందుకంటే కచ్చా పచ్చగా రుద్దుకుంటే పంటి కింద తినేటప్పుడు మట్టికాయ పడితే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా రుద్దుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. రైస్ లేకైనా రోటీ సంగట్లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు చాలా బాగుంది. ఈ వీడియో చూసేయండి.